ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య ఉంటున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జైనద్ మండల కేంద్రంతో పాటు నిరాల గ్రామంలోనూ ప్రచారాన్ని హోరెత్తిచ్చారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు జైనద్ మండల కాంగ్రెస్ శ్రేణులతో ప్రజల చెంతకు వెళ్లారు. తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రధానంగా ఆత్రం సుగుణ తన స్పీచ్తో ఓటర్లను ఆకట్టుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ప్రసంగించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గెలిపించి పార్లమెంటుకు పంపాలని అభ్యర్థించారు. పేదింటి బిడ్డకు పేదల కష్ట సుఖాలు తనకు తెలుసునని, వారి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సేవ చేస్తారని తెలిపారు. తాను ఆశతో రాలేదని, ఆశయం కోసం వచ్చినట్లు తెలిపారు. సీతక్క స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు ఆత్రం సుగుణ. ఆదరించండి, ఆశీర్వదించండి అంటూ ఓటర్లను సుగుణ అభ్యర్థించారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు అభ్యర్థులు ఒకటేనని, వారికి ఓటేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని కోరారు. కొంగు చాచి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను సాగనంపామని, ఇప్పుడు అలాగే బీజేపీని కూడా ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా అందరం కష్టపడి పనిచేద్దామని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల కోసం తన ప్రశ్నించే గొంతు ఆగదని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీనే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడేలా అందరం కృషి చేయాలని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. జగన్నాథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆయన పాదాల వందనం చేసి మొక్కి జగన్నాథ్ గ్రామ ప్రజలలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. గ్రామ శివారులోకి మీ అందరి ఆశీర్వాదంతో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కరము. మన ఎంపీ అభ్యర్థి మన ఆత్రం సుగుణక్క, మన గరీబోళ్ళ బిడ్డ. ఆవిడకు ఉన్నటువంటి గోల్డ్ మెడల్స్ ఏంటంటే 54 కేసులు అనుకున్న గోల్డ్ మెడల్స్. జంగల్ జమీన్ కోసం అయితే ఆ రోజు కుమరం సూరు గారు, వెడ్మరాము గారు, కుమరం భీమ్ గారి ఆ ఆశయ సాధన కోసం తను కూడా గజ్జె కట్టింది. ఆశయ సాధన కోసం, ప్రజల కోసం ఒక ఉద్యమ పంథ అనుసరించింది. ఈ గొడం నగేష్ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, 3 సార్లు ఎంపీగా చేసిండ్రు. కానీ మన ప్రాంతానికి ఏం చేసిండయ్యా అంటే, మన ఆత్రం సుగుణక్క పోరాటం చేస్తే ఆయన ఉన్నప్పుడే ఆత్రం సుగుణక్క మీద కేసులు బనాయించిపించాడు గొడం నగేష్. ఈ గొడం నగేష్ గారు, ఈ ఆత్రం సక్కు గారు, ఇవి రెండు అరిగిపోయిన క్యాసెట్లు. ఇద్దరిని చూసిన వారేగా తెరచిన పుస్తకం. మనందరికీ కూడా ఉద్యమ పంథాతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీర్చినటువంటి ఒక ఆత్రం సుగుణక్క మనం ఎంపీగా పార్లమెంట్ కు పంపితే, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కోసం, రైల్వే లైన్ కోసం పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకైతే మన సుగుణక్క. అట్లనే మన ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం, అలాగే 2వ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకురావడం కోసం సుగుణక్క గొంతెత్తుతాయి పార్లమెంట్ లో. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం ఆదిలాబాద్ కి సాధించగలిగేది ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణక్కకు ఒక్క అవకాశం ఇవ్వాల. నిజంగా అన్న చెప్పినట్టుగా ఒక పేదింటి బిడ్డను, ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, మరి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీలు కోట్ల రూపాయలు ఉన్నోళ్లకు టికెట్ ఇస్తుంది. ఎందుకంటే మన కోట్ల రూపాయలు తీసుకురావాలి కదా, వాళ్ళు మనందరినీ దోపిడీ చేయాలి, మనందరినీ దోసుకోవాలి, మళ్ళా అలా సంచులు నింపాలి. కాబట్టి అట్లా ఇప్పుడు పాయల శంకర్ లాగా మన భూములను కబ్జా చేసుకోవాలి వాళ్ళు. అట్లా కోట్ల రూపాయలు పెట్టి అట్లా టికెట్ తెచ్చుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది కాదు. పేదల పక్షాన ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఒక పేద బిడ్డకు టికెట్ ఇస్తే మరి పేదల ఆశీర్వాదంతో పేదల మధ్య ఉంటూ పేదల సమస్యలో ఉంటుంది, పేదల సమస్యల భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధిని పేద ప్రజలకు తీసుకుపోవాలంటే కంది శ్రీనివాస్ లాంటి అన్న వాళ్ళకి, సుగుణక్క లాంటి అక్క వాళ్ళకి, మరి సీతక్క లాంటి అక్క వాళ్ళకి ఇస్తేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఒక్కటే హామీ ఇస్తున్నా, జైనాథ్ మండల్ ప్రజలందరికీ కూడా తప్పకుండా నేను సచ్చే వరకు మీ మధ్యలో ఉంటా, మీ సమస్యలో భాగస్వామిని అవుతా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా, నన్ను గుండెల్లో పెట్టుకోండి, మీ అందరిని నేను గుండెల్లో పెట్టుకుంటా అనేసి ఇక్కడ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని